హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం డిస్కస్ పోయే టాపిక్ వచ్చి ఎలాస్టిక్ బీన్ స్టాక్. నిన్న కూడా చెప్పాను, ఎలాస్టిక్ బీన్ స్టాక్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ ఆప్స్ వర్క్స్ చెప్తాను అని చెప్పి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ చూద్దాము. బీన్ స్టాక్ ఎలా పనిచేస్తుంది, ఏంటి సంగతి అని. సో ఈ బీన్ స్టాక్ ఏంటంటే డిప్లాయ్ అవ్వడానికి మనకి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes పడుతుంది. ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే ఆప్స్ వర్క్స్ చదువుదాం. ఓకే, సో లెట్స్ ఓపెన్ ఎలాస్టిక్ బీన్ స్టాక్. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటే ఏంటి? సో మనం ఒక సినారియో తీసుకుందాం. సినారియో ఏంటంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో మన దగ్గర ఒక డెవలపర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ ఉన్నాడు. సో జావా డెవలపర్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఆబ్వియస్ గా కోడ్ బిల్డ్ చేస్తాడు. కోడ్ బిల్డ్ చేసిన తర్వాత ఆపరేషన్ కాంటాక్ట్ ఏం చేస్తాడు? తనకు కావాల్సిన సర్వర్స్ అండ్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్, అంటే ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి ఎన్వైర్న్మెంట్ కావాలన్నమాట, బిల్డ్ చేస్తాడు. సో ఎన్వైర్న్మెంట్ అన్నమాట. సో సర్వర్స్ అన్నప్పుడు నేను ఏమంటుంది, మనకి వెబ్ సర్వర్స్ కావచ్చు, మన అప్లికేషన్ సర్వర్స్ కావచ్చు, డేటాబేస్ సర్వర్స్ కావచ్చు. తర్వాత ఏం చేస్తాడు? ఆ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేస్తాడు. ఇన్స్టాల్ ద అప్లికేషన్. సో ఇది ఈ విధంగా మనకి చేయాల్సి వస్తుంది అన్నమాట ప్రతిసారి. సో డిప్లాయ్మెంట్ ఏమవుతుందంటే ప్రతిసారి ఇలా చేయాలంటే కొంచెం కష్టం అనమాట. సో ఒకవేళ పెద్ద కంపెనీ అయితే ఏంటంటే మీకు ఆపరేషన్స్ పీపుల్ ఉంటారు కాబట్టి క్రియేట్ చేసి మీకు ఇస్తూ ఉంటారు. కానీ మన చిన్న కంపెనీ అనుకోండి, ఎక్కువ మంది అడ్మిన్స్ లేరు, లేదా ఒక అడ్మిన్ ఉన్నాడు, అన్ని చూసుకోవాలా. సో చాలా కష్టం అయిపోతుంది అన్నమాట పదే పదే క్రియేట్ చేసి ఇవ్వడం. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఏం చేస్తుందంటే మీరు బ్యాక్ ఎండ్ లో ఏమీ క్రియేట్ చేయకుండా, మాన్యువల్ గా ఏమీ క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్ గా మీకు అదే క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ అదే క్రియేట్ చేస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే మీకు గిట్ హబ్ లో ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, ఏడబ్ల్యూఎస్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఇక్కడ చూసారంటే ఇది ఒక జావా అప్లికేషన్ బేసిక్ గా. సో జావా సోర్స్ లోపలికి వెళ్ళాను అనుకోండి, మీకు web.inf లోపలికి వెళ్ళాను అనుకోండి, మీకు చాలా లైబ్రరీస్ ఇవన్నీ జావాకి సంబంధించి చాలా జార్ ఫైల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని నేను డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేయాలంటే మీకు ఏ విధంగా ఉంది? ఫైల్స్ అన్ని కూడా .జావాలో ఉన్నాయి. సో అన్ని కూడా జావాలో ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని వెబ్ ఆర్కైవ్ గా బిల్డ్ చేయాలన్నమాట, సాఫ్ట్వేర్ గా బిల్డ్ చేసి ఆ తర్వాత దాన్ని డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎలా డిప్లాయ్ చేయాలి అని చెప్పి ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చిన్నాడు చూడండి. ఎలాస్టిక్ బీన్ స్టాక్ టామ్ క్యాట్ స్నేక్స్ అని మీకు ఇచ్చినాడు అనమాట. సో దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాడు అనమాట ఫస్ట్ యాక్చువల్ గా. ఓకే, ఇన్స్ట్రక్షన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. సో నేను చాట్ లో పెడుతున్నాను ఇది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసి ఏ విధంగా చేయాలి అని ఉంటుందన్నమాట ఇక్కడ. సో అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ మీరు గిట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు వార్ ఫైల్ ఒకటి వస్తుంది అనమాట. అంటే మీరు చూసారు అనుకోండి, ఫస్ట్ స్టెప్ ఏంది? గిట్ క్లోన్. చూసారా, క్లోన్ చేయాలి ఫస్ట్. ఓకే, సో నేనేం చేస్తానంటే క్లోన్ చేద్దాం. సో గిట్ క్లోన్ సో ఏమంటుంది, ఆల్రెడీ ఒకటి ఉందంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళానంటే డౌన్లోడ్స్ లో ఎక్కడ యూజర్ షిరిడి. ఓకే, మీరు చూసినట్లయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తుందండి. మీరు గిట్ క్లోన్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సో నేను దీని లోపలికి వెళ్తాను, లేదా దీన్ని తీసేయాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే మీకు డస్ట్ ఉంది, ఈబీ ఉంది, దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ క్లోన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే రెపోజిటరీ అంతా డౌన్లోడ్ చేసుకుంటుంది. Could not read from, please make you have access rights to read the repository. క్లోన్ చేయడానికి
git clone ఓకే. సో మీరు చూసారంటే ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం డౌన్లోడ్ అవుతుంది, గిట్హబ్ లో ఉన్న ఆ ప్రోగ్రామ్ అంతా డౌన్లోడ్ అవుతుంది. ఇదేంటంటే ఇప్పుడు అన్ని కూడా మీకు ఎట్లుంటుందంటే ఫైల్స్ కి విడిపోయి ఉంటుంది. మీకు కావాల్సిన ఇది డిప్లాయ్ చేయాలి. మీరు ఇప్పుడు ఇది డిప్లాయ్ చేయాలంటే మీకు ఏం కావాలంటే ఫస్ట్ వార్ ఫైల్ కావాలన్నమాట. వార్ ఫైల్ గా కన్వర్ట్ చేయాలా. వార్ ఫైల్ గా కన్వర్ట్ చేయాలంటే మీకు ఇక్కడ build.sh build windows.sh రెండు ఉంటాయన్నమాట. సో నేను బిల్డ్ windows.ssh రన్ చేస్తాను. కానీ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు జావా 8 అని ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. ఇన్స్టాల్ అయి ఉంటేనే వర్క్ అవుతుంది మీకు. సో అది చూద్దాం. డౌన్లోడ్ అయిపోయింది. సో జావా వర్షన్ చూస్తే జావా చూస్తే నాకు ఇన్స్టాల్ అయ్యలేదు. మీరు జావా డౌన్లోడ్ చేస్తేనే వర్క్ అవుతుంది. సో మీరేం చేయాలి, జావా ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత మీకు చూడండి బిల్డ్ windows.sh అది రన్ చేయాలన్నమాట. అది రన్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు కన్వర్ట్ చేసి మీకు వార్ ఫైల్ ఇస్తుంది. అయితే అన్ఫార్చునేట్ గా నా దగ్గర జావా లేదు. ఓకే, సో మనం ఏం చేసిందంటే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తాను, మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చుంటారండి. మీకు ఏది కావాలని చెప్పి మీకు జేడీకే వచ్చి మీకు 7 కానీ 8 కానీ అవసరం అవుతుంది మీకు గా. కానీ మీరు ఇన్ని చేయాల్సిన పనిలా. నేనేం చేస్తానంటే మీకు డైరెక్ట్ గా నేను వార్ ఫైల్ ఇచ్చేస్తాను, మీరు వాడుకోవచ్చు. ఓకేనా. సో ఆ వార్ ఫైల్ ఎక్కడ ఉందంటే నేను ఆల్రెడీ షేర్ చేసింది గూగుల్ డ్రైవ్ లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తాను. అంటే అది వర్క్ చేస్తున్నా నాకు తెలుసు కాబట్టి కొనొచ్చు. ఇదనమాట. నేనేం చేస్తానంటే మేక్ ఏ కాపీ అంటాను. ఆ కాపీని రైట్ క్లిక్ చేసి మూవ్ చేస్తాను. ఎక్కడికి మూవ్ చేస్తాను, మీ దానికి మూవ్ చేస్తాను. సో ఏది మనం 19th కదా మనం ఉంది, మే 19th. హర్ష గారు నిన్న వీడియో అప్లోడ్ చేయనట్టుగా ఉంది, చేశారా? అయిపోయిందండి. ఓకే. సో root.var. సో ఇప్పుడు ఈ ఫైల్ మనం యూజ్ చేసుకుంటాం. ఈ గోల్ అంతా మీకు అవసరం లేదు కాబట్టి ఈ కన్వర్ట్ చేయడం అంతా, ఎందుకంటే ఒక డెవలపర్ కావాలి. సో నేను ఏంటంటే ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తున్నాను, అది నేను డైరెక్ట్ నేను డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇది డౌన్లోడ్ అంటే ఇదేంటి, వార్ ఫైల్ అంటే ఏంటంటే వెబ్ ఆర్కైవ్ ఫైల్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అంతటిని మనం దీని అంతటిని మనం ఏం చేసామంటే కన్వర్ట్ చేసి ఒక వార్ ఫైల్ గా ఉంది, అది మనం చేసింది. ఓకే రైట్. సో ఇప్పుడు డిప్లాయ్ చేయాలి. ఓకే, సో దీని ఎలాస్టిక్ బీన్స్టాక్ వాడి డిప్లాయ్ చేయాలన్నమాట. సో ఎలాస్టిక్ బీన్స్టాక్ ఏం చేస్తుంది, అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ సోర్స్ లోపలికి వెళ్ళారంటే మీకు ఒక ఫోల్డర్ ఉంటుందండి, ఈబీ ఎక్స్టెన్షన్స్ అని. అంటే ఎలాస్టిక్ బీన్స్టాక్ ఎక్స్టెన్షన్స్ అంటారు దీన్ని. దీని లోపల మన కమాండ్స్ పెట్టచ్చు అనమాట, ఏం చెయ్యాలి ఇది అని చెప్పి. మీరు చూసారంటే డేటాబేస్ సీడ్ అంటారు, అంటే ఫస్ట్ ఇనిషియల్ డేటా కాపీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా .config అనే ఫైల్స్ లో కాన్ఫిగర్ చేసి పెడతారు అనమాట. సో మీరు చూసారంటే ఈ విధంగా ఉంటుంది. ఈ డేటా అంతా డేటాబేస్ లోకి ఎక్కించాలి. ఎలా ఎక్కించాలా దానికి సంబంధించిన కమాండ్ ఇక్కడ ఉంటుంది అనమాట, నేమ్ స్పేస్ ఎలాస్టిక్ బీన్స్టాక్ అప్లికేషన్ యూఆర్ఎల్. ఇక్కడికి వస్తే మనకి చూడండి కంటైనర్ కమాండ్స్ ఈ విధంగా. సో ఇది ఏంటంటే మీకు ఎలాస్టిక్ బీన్స్టాక్ గురించి బాగా చదవాలా, లోపలికి వెళ్ళి చదివితేనే మీకు ఈ కమాండ్స్ అర్థం అవుతాయి. సో దానికోసం ఈబీ ఎక్స్టెన్షన్స్ అనేది మీకు వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా ఇది డెవలపరే చేసుకోవాలండి, అన్ని చేసి మనకి ఇవ్వాలా. బట్ ఎనీవే అడ్వాన్స్ ఎన్వైరన్మెంట్ కస్టమైజేషన్ విత్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నమాట. సో కిందకు వస్తే ఏంటంటే వీళ్ళు చెప్తారు ఏ విధంగా నేను చేయొచ్చు, ఏ విధంగా నేను మనం ఈ ఫైల్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. ఓకే, సో మీరు లోపల పోయి చదవాల్సి వస్తుంది. బట్ ఏంటంటే టకాన్ అయిపోయేది కాదు, ఇంకా లోపల పోయి చూసి అంతా చేయాల్సి. కిందకు వస్తే మీకు ఇక్కడ ఉంటాయి ఇన్ఫర్మేషన్, వర్కింగ్ విత్ జావా ఇవన్నీ. ఎనీవే, సో నేనేం చేస్తానంటే మీకు ఆల్రెడీ ఫైల్ ఉంది, డౌన్లోడ్ చేస్తున్నాము, దాన్ని డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చుంటారు.
కిందకి వస్తే మీరు చూసినట్లయితే ఏ విధంగా చేయాలా, లాగిన్ టు బీన్ స్టాక్ కన్సోల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేస్తే లాస్ట్ కి మనకి ఏంటంటే అదే ఆటోమేటిక్ గా వెబ్ సర్వర్ డిప్లాయ్ చేసి ఆటోమేటిక్ గా డేటాబేస్ కనెక్ట్ అయ్యి అంతా మనకు ఒక సైట్ లాగా ఇవ్వాలా, అది ప్లాన్ ఇక్కడ. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు డిప్లాయ్ చేస్తాను. AWS ఇక్కడికి వెళ్ళి బీన్ స్టాక్ వెళ్తాను, బీన్ స్టాక్ వెళ్ళి గెట్ స్టార్టెడ్ అంటాను. సో పేరు ఏమిద్దాము, AWS బీన్ స్టాక్ అని ఇస్తాను, ఆర్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ డెమో అంటాను. ప్లాట్ఫామ్ ఏంటి మనకి ఆల్రెడీ టామ్ క్యాట్ అని చెప్పాడు. మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఇక్కడ చెక్ చేయండి. పైకి వెళ్ళారంటే ఏమంటుంది, క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్ టామ్ క్యాట్ స్నేక్స్. ఓకే, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లోడ్ యువర్ కోడ్ అంటుంది, సెలెక్ట్ చేసి అప్లోడ్ అని చూస్ ద ఫైల్. సో మనకి డౌన్లోడ్స్ లో ఇక్కడ రూట్ ఫైల్ ఉంది, నేను root.war మనం డౌన్లోడ్ అదే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అదే మీకు ఇచ్చింది, పనిచేస్తుందని తెలియాలి కాబట్టి. సో అప్లోడ్ అంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది, వార్ ఫైల్ ఏదైతే క్రియేట్ చేసి చేస్తాడో మన డెవలపరు, అంటే ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తున్నాం, కన్వర్ట్ చేసిన ప్యాకేజ్ ని అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసినాక మనం ఏం చేస్తాం, దాన్ని డిప్లాయ్ చేస్తాం. దానికి సంబంధించిన డేటాబేస్ అన్ని ఇప్పుడు సెలెక్ట్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే, సో చాలా ఈజీ అయిపోతుంది. డెవలపర్ పోయి సపరేట్ గా ఒక విండోస్ మిషన్, ఒక వెబ్ సర్వర్, ఒక డేటాబేస్ ఇవన్నీ క్రియేట్ చేసిన పనిలే. ఏది కావాలన్నా కూడా మనం వీళ్ళు ఎలాస్టిక్ బీన్ స్టాక్ లో ఈ విధంగా ఎక్స్టెన్షన్ లో పెట్టేస్తారు అనమాట. ఈ విధంగా కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి, అన్ని దీంట్లో పెట్టేస్తారు. సో అదేం చేస్తున్నా, డిప్లాయ్ చేస్తుంది. చూసారంటే ఆప్షన్స్ అంటే AWS ఆటో స్కేలింగ్, రోలింగ్ అప్డేట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ అవే డిప్లాయ్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్సింగ్ అనుకుంటా, LB పాస్ త్రూ అంటే. సో లోడ్ బ్యాలెన్స్ అంటే మీరు ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ చేయొచ్చు, అన్ని డిప్లాయ్ చేయొచ్చు దాంతో పాటు. అందుకని ఆటో స్కేలింగ్ గ్రూప్ అన్ని, సో అన్ని కూడా కాన్ఫిగ్ ఫైల్స్ లో ఉంటాయి. సో మీరు ఏంటంటే ఇది వాడుకొని చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ ఉంది, ఇంకా అప్లోడ్ అవుతుందా, 45 లో ఉంది, అప్లోడ్ కానివ్వండి. అప్లోడ్ అయినాక ఏం చేస్తారంటే తర్వాత ఫర్దర్ గా కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ మీరు ఇన్స్టెన్స్ వాడాలనుకుంటున్నారు, తర్వాత ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ వాడాలనుకుంటున్నారు అన్ని కూడా దాంట్లో చూస్తాం. సో లెట్స్ సీ, ఇట్స్ ఇన్ 60%. $82. ఓకే, డన్ అండి. వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కాన్ఫిగర్ మోర్ అది క్లిక్ చేయాలండి. దయచేసి క్రియేట్ అప్లికేషన్ కాదు, కాన్ఫిగర్ మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సెట్ చేయాలన్నమాట. ఫస్ట్ సాఫ్ట్వేర్ మన దాంతో పని లేదు, ఇన్స్టెన్సెస్ మీకు ఏం ఇన్స్టెన్స్ కావాలి. సో నేనేమంటానంటే ఇక్కడ D2 మైక్రో సెలెక్ట్ చేస్తాను, మైక్రో చేసి ఇది ఒక మిగతా ఏం అవసరం లేదు, సేవ్ అంటాను. తర్వాత వచ్చి ఒక నిమిషం ఎందుకని కంటైనర్ డిఫాల్ట్ చూస్ ఇన్స్టెన్స్ టైప్ బెస్ట్ మ్యాచెస్ యువర్ వర్క్ లోడ్. నేనేమంటే జనరల్ పర్పస్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, సేవ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఏమో, ఓకే క్యాన్సిల్. సో కెపాసిటీ సింగిల్ ఇన్స్టెన్స్ ఎన్ని కావాలి అడుగుతాను అన్నమాట. సింగిల్ ఇన్స్టెన్స్ ఇస్ ఫైన్ మీకు. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ అవసరం లేదు. సో లోడ్ బ్యాలెన్సర్ చేసి అది కూడా డిప్లాయ్ అవుతుంది, లోడ్ బ్యాలెన్స్ డిప్లాయ్ అయిపోతుంది. సో సెక్యూరిటీకి వచ్చి కీ పేరు వచ్చి నేను ఈ విధంగా ఇస్తాను, రిమైనింగ్ డిఫాల్ట్స్. మళ్ళీ కిందకి వచ్చి మానిటరింగ్ అవసరం లేదు, నోటిఫికేషన్ నెట్వర్క్ VPC సెలెక్ట్ చేయాలా, ఏ VPC అని చెప్పి. సో నేనేమంటానంటే మార్టీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయొచ్చు అని అడిగినప్పుడు నేను ఈ విధంగా తీసుకుంటా. ఏది మీకు
1A కానీ 1Bలో కానీ 1Cలో కానీ క్రియేట్ చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చి డేటాబేస్ అండి. డేటాబేస్కి వెళ్ళి మీకు ఏ డేటాబేస్ కావాలా, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారండి. పోస్ట్గ్రెస్ 9.4.5 DB2 మైక్రో ఈ విధంగా ఉంటుంది. సో నేనేం చేస్తాను, అదే సెలెక్ట్ చేస్తాను. పోస్ట్గ్రెస్ 9.4.5 అడిగాడు, 5 లేదు, 4.7 సెలెక్ట్ చేసుకోండి. DB2 ఈజ్ మైక్రో. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ నేమ్ పాస్వర్డ్ అయితే సింపుల్ పాస్వర్డ్ ఇవ్వండి. నేనేమంటానంటే India 123 అని ఇస్తాను, ఇంకేం ఇవ్వను. సో అవైలబిలిటీ జోన్, ఒకవేళ మీరు అవైలబిలిటీ హై మల్టీ పెట్టారంటే 2 డిప్లాయ్ అవుతాయి, అవసరం లేదు, టెస్టింగ్ కోసం ఇవ్వండి. సేవ్ అనండి. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. మీరు ఇన్నాక VPCలో ఏమంటే కేవలం ఇన్స్టెన్స్ డిప్లాయ్ అవ్వడానికి మాత్రమే సెలెక్ట్ చేశారు, అక్కడ డేటాబేస్కి సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మోడిఫై అనండి. ఇప్పుడు కిందకి వస్తే ఇక్కడ డేటాబేస్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా నేను EC2 ఇన్స్టెన్స్కి ఏం సెలెక్ట్ చేస్తాను దానికి ఇదే సెలెక్ట్ చేస్తాను. ఇది వచ్చి డేటాబేస్ సెట్టింగ్స్, ఇది వచ్చి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్. ఓకే, సేవ్ అనండి. సో మనం ఏం చేసాం, ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసాము, ఏ ఇన్స్టెన్స్ కావాలని చెప్పి. కెపాసిటీ సింగిల్ ఇన్స్టెన్స్, పాస్ అనొచ్చండి. ప్లాట్ఫామ్ మొత్తం క్రియేట్ అవుతుంది కాబట్టి అలా కూడా అనొచ్చు అనమాట. సో సెక్యూరిటీ సెలెక్ట్ చేసాము, నెట్వర్క్ సెలెక్ట్ చేసాము, ఇవన్నీ ఓకే. సో ఇప్పుడు నేను క్రియేట్ యాప్ అన్నానంటే నాకేంటంటే డిప్లాయ్ అవ్వాలన్నమాట. ఓకే, సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది మొత్తం డిప్లాయ్ కావడానికి 15 minutes పడుతుందండి. సో మనం ఏం చేద్దామంటే ఒక 15 minutes ఆగి వెనక్కి వచ్చి చెక్ చేద్దాం. ఈ లోపల నేనేం చెప్పాను, మీకు ఆప్స్ వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఓకే, అది చూద్దాం ఈ లోపల. సో AWS ఆప్స్ వర్క్స్ అంటే ఏంటి? AWS ఆప్స్ వర్క్స్ అంటే అర్థం ఏంటంటే ఇది మీకు ఒక ఎలా చెప్పచ్చు, ఇది షెఫ్ అన్నమాట. షెఫ్ మన కింద డిఫరెంట్ కాన్ఫిగరేషన్ టూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ కాన్ఫిగరేషన్ టూల్స్ వచ్చి షెఫ్ అని, పప్పెట్ అని, యాన్సిబుల్ అని సారీ, మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ టూల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో షెఫ్ ఉంది మనకి. షెఫ్ ని వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీగా ఇస్తున్నారు, విచ్ ఈస్ నథింగ్ కాల్డ్ as ఆప్స్ వర్క్స్. సో ఈ ఆప్స్ వర్క్స్ మీకు అర్థం కావాలి అంటే మీకు షెఫ్ మీద ఒక మంచి ఐడియా ఉండాలండి. ఓకేనా, షెఫ్ మీద ఐడియా లేకుండా మీకు అర్థం కావడం కష్టం. బట్ నేనేంటంటే ఈ రోజు కాకపోయినా రేపని చదువుతారేమో మీరు షెఫ్, కాబట్టి మీకు ఒక ఐడియా ఇస్తాను డిప్లాయ్ చేసి ఎలా చేస్తుందని చెప్పి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు షెఫ్ ఆటోమేట్ సర్వర్స్, పప్పెట్ ఎంటర్ప్రైజ్ సర్వర్స్ ఉన్నాయి. దానికి ఆప్స్ వర్క్స్ తేడా ఏంటంటే ఆప్స్ వర్క్స్ లో ఏంటంటే మొత్తం షెఫ్ సర్వర్ వెనకంతా అదే మేనేజ్ చేస్తుంది, మీకేం యాక్సెస్ ఇవ్వదు అనమాట. ఓకే, సో కానీ షెఫ్ ఆటోమేటివ్ ప్లస్ పప్పెట్ ఎంటర్ప్రైజ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేశారు అనుకోండి, మీరే మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మోర్ కంట్రోల్ ఇస్తుంది అనమాట. దానికోసం అంటే డేటాబేస్ సపరేట్ గా మనం ఇన్స్టాల్ చేసుకోవడం వేరే, RDS యూస్ చేసుకోవడం వేరే కదా. RDS అంటే మీకు పెద్ద కంట్రోల్ ఉంటుంది వెనక బ్యాక్ ఎండ్ లో. సో అదే మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి ఓఎస్ లెవెల్లో మీకు యాక్సెస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఆప్స్ వర్క్స్ చూస్ చేసుకున్నారంటే మీకు AWS ఇస్తుంది కాబట్టి మీకు ఫ్రీ. బట్ షెఫ్ ఆటోమేట్ అంటే మీకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీంతో ఆటోమేటిక్ గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో ఏ విధంగా వెబ్సైట్ ఇన్స్టాల్ చేయాలని మీకు చూపిస్తాను. దానికోసం నేను ఏం చేస్తానంటే మీకు ఒక ఆండ్రూ పక్ గిట్ హబ్ అని ఒకటి ఉందన్నమాట. అతను దానికి వెళ్తాను. అతని రెపోజిటరీ ఉంది ఇక్కడ, డెవాప్స్ పర్సన్ యాక్చువల్గా. దీంట్లో నాకు కావాల్సింది వచ్చి అది పర్సనల్ సైట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇవన్నీ పర్సనల్ సైట్. ఈ పర్సనల్ సైట్ ని డిప్లాయ్ చేస్తాం మనం. సో ఇదేంటంటే మొత్తం ఒక వెబ్సైట్ లాగా ఇస్తుంది, కానీ మనం సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల అన్ని కాన్ఫిగర్ చేసి అపాచీ ఎన్ని కాన్ఫిగర్ ఇవన్నీ చేయమన్నమాట. మనం ఏంటంటే దీన్ని యూస్ చేసుకొని ఆప్స్ వర్క్స్ యూస్ చేసుకొని దీన్ని డిప్లాయ్ చేస్తాం. ఓకే, అదే ఆటోమేటిక్ గా క్లోన్ చేసుకోవాలి, అన్ని అదే చేస్తాం. అది ఎలాగో చూద్దాం. ఓకే, లెట్స్ గో హియర్. ఒకసారి ఇక్కడ సరిగ్గానే పోతుందా మనకి, చూద్దాం. ఓకే, RDS క్రియేట్ అవుతుంది, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పోయి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఒక స్టాక్ యాడ్ చేయాలన్నమాట. స్టాక్, వాట్ ఈస్ ఎ స్టాక్? ఒక సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చి
స్టాక్ అంటారు. సో యాడ్ ఎ స్టాక్ అంటాను. స్టాక్ అని మీకు షెఫ్ 11 12 అడుగుతుంది. షెఫ్ 11 సెలెక్ట్ చేస్తాను. నేనేమంటానంటే డెమో స్టాక్ నార్త్ వర్జీనియా. ఇక్కడికి వచ్చి మారుతి సెలెక్ట్ చేస్తాను. సబ్నెట్ వచ్చి సబ్నెట్ 1 ఈస్ ఫైన్. సో కీ వచ్చి ఎస్పీ కీ అంటాను. సో ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, యూజ్ కస్టమ్ షెఫ్ బుక్స్ అంటే ఏంటంటే మీ కస్టమ్ గా షెఫ్ స్క్రిప్ట్స్ వాడాలంటే వాడుకోవచ్చు అనమాట. ఇది వెరీ మచ్ అడ్వాన్స్. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. నేనేమంటే అవసరం లేదు, మీరు ఇచ్చేదే నేను వాడుకుంటానని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, యాడ్ స్టాక్ అంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే డెమో స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. డెమో స్టాక్ అంటే క్రియేట్ అవ్వడం ఏంటంటే మనకు బేసిక్ గా ఒక ఎలా చెప్పచ్చు, ఒక రఫ్ ఏరియా లాగా, దాని ఏమంటారు, ఒక ఎంటీ ప్లేస్ లాగా క్రియేట్ అయింది అనమాట. సో మనం దాన్ని ఏం చేయాలా, ఒక గేటెడ్ కమ్యూనిటీగా మార్చాలంటే దాని లోపల బిల్డింగ్స్ కట్టాలా, దాని లోపల మనం పార్క్స్ క్రియేట్ చేయాలి, అన్నీ చేయాలి కదా. సో ఇప్పుడు ఏంది, ఆ ఎంటీ ప్లేస్ వచ్చి మొత్తం బౌండరీ వాల్తో అంతా కలిపి డెమో స్టాక్ అనమాట. దాని లోపల మనం ఏం చేయాలంటే లేయర్స్ అని, ఇన్స్టెన్సెస్ అని, యాప్స్ అని డిప్లాయ్ చేయాలన్నమాట. లేయర్స్ అనమాట. లేయర్ అనేది ఏంటంటే మనం సో ఎలా చెప్పచ్చు అంటే ఏ టైప్ ఆఫ్ EC2 డిప్లాయ్ చేయాలా, ఏం సెట్టింగ్స్ ఉండాలా, అవన్నీ కూడా లేయర్ లో డిఫైన్ చేస్తాము. ఏ లేయర్ ఆఫ్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ ఫర్ ఎ సెట్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్. ఇట్ స్పెసిఫైస్ సెట్టింగ్స్, అసోసియేట్ రిసోర్సెస్, ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్, ప్రొఫైల్, సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని. అంటే ఇప్పుడు ఈ డెమో వెబ్సైట్ రన్ అవ్వాలంటే ఎక్కడ రన్ అవ్వాలా, ఏదో ఒక EC2 ఇన్స్టెన్స్ మీద రన్ అవ్వాలి కదా. ఆ EC2 ఇన్స్టెన్స్ ని డిఫైన్ చేయడం మనం లేయర్ ద్వారా చేస్తాం. అంటే ఈ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అనమాట, ఏది T1 T2 M4, ఆ తర్వాత ఏమేమి కావాలా మనకి, నిక్స్ ఎక్స్ట్రా ఏమన్నా కావాలా, తర్వాత ఏమైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్, ఇవన్నీ సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం నాకు మీకు షెఫ్ కుక్ బుక్స్ ఉన్నాయి కదా, మన కుక్ బుక్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సరే చూద్దాం, అది కూడా యాడ్ ఎ లేయర్ అంటాను ఇక్కడ. సో యాడ్ ఏ లేయర్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన కాంటాక్ట్ డేటాబేస్ కూడా డిప్లాయ్ చేస్తుంది దీంతో పాటు. బట్ దాన్ని ఏమంటారు చూపించారు, మన డేటాబేస్ చూపిస్తుంది చూడండి ఇక్కడ, ఎందుకంటే అది దీనికి క్రియేట్ అవుతుంది కదా, ఆ డేటాబేస్ ఇక్కడ అవుతుంది. అంటే దీన్ని కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాను. ఎనీవే, ఆప్స్ వర్క్స్కి వెళ్తున్నాను. ఆప్స్ వర్క్స్కి వెళ్ళి నేనేమంటాను ఇక్కడ, నాకు కావాల్సింది వచ్చి బేసిక్గా PHP సర్వర్. గుర్తుపెట్టుకోండి, మీరు కావాల్సింది PHP సర్వర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు లోడ్ బ్యాలెన్సర్ కావాలంటే దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. యాడ్ లేయర్ అంటాను. సో PHP యాప్స్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ మనం సెట్ చేయాలి, ఏమేం కావాలా, ఈ యాప్ లేయర్ లో ఏ టైప్ ఆఫ్ EC2 మెషిన్ అన్ని కావాలి సెట్ చేయాలి. సో నేనేమంటాను, సెట్టింగ్స్కి వెళ్తాను. ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇన్స్టెన్స్ షట్ డౌన్ టైమ్ అవుట్. ఓకే, ఇది మనం 120 ఇన్ సెకండ్ రిసిప్ట్స్ అలౌ టు రన్. సో నో ప్రాబ్లం, దీన్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ రిసిప్ట్ తీసుకురండి, ఇది ఇంపార్టెంట్. మీరు చూసారంటే ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయి: సెటప్, కాన్ఫిగరు, డిప్లాయ్, అన్డిప్లాయ్, షట్ డౌన్. మీరు ఈ డెమో స్టాక్ లో మెషిన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెటప్ రన్ అవుద్ది అనమాట. ఈ వెనకున్న 8 పక్కన నెంబర్ 8 ఏంటంటే ఈ స్క్రిప్ట్స్ 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ ఏంది, నాకు మీకు గుర్తుందా, కస్టమ్ కుక్ బుక్స్ నేను వద్దు అని చెప్పాను కాబట్టి AWS ఆప్స్ వర్క్స్ మనకు కస్టమ్ నార్మల్ డిఫాల్ట్ స్క్రిప్ట్స్ ఇచ్చింది అనమాట. ఇవేంటంటే రూబీ స్క్రిప్ట్స్ అంటే షెఫ్ స్క్రిప్ట్స్. అందుకే మీకు చెప్పాను స్టార్టింగ్ లో, మీకు షెఫ్ మీద మంచి ఐడియా ఉండాలని చెప్పి. సో ఏదో క్లిక్ చేశారు అనుకో, గిట్హబ్ ఓపెన్ చేసి అక్కడ మీకు .rb అంటే డిఫాల్ట్ గా చూపిస్తుంది అనమాట. కుక్ బుక్స్, అమెజాన్ కుక్ బుక్స్ అని డిఫాల్ట్ గా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇవి మనం ఏం చేంజెస్ చేయము. సో మనం మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెటప్ చేస్తుంది, సెటప్ చేసి ఏది స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, మనం PHP అంతా అడిగాం కదా, ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత డిప్లాయ్ చేస్తుంది. ఒకవేళ మనం డిలీట్ చేస్తే ఫస్ట్ అన్డిప్లాయ్ చేస్తుంది, షట్ డౌన్ చేస్తుంది. ఓకే, సో రెసిపీస్ ఇస్ ఫైన్, మనం ఏమి చేంజ్ చేయాల్సిన పని లేదు. నెట్వర్క్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్ అకౌంట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. పబ్లిక్ IP ఎస్ అని ఇస్తాను, మాకు పబ్లిక్ IP కావాలని ఇస్తాను. తర్వాత EV వాల్యూమ్స్ అనమాట. లాస్ట్ ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్స్ ఏమైనా కావాలా మీకు అంటే ఎడిట్ చేసి మీకు ఎక్స్ట్రా వాల్యూమ్స్ పెట్టాలి. సెక్యూరిటీ, ఏ సెక్యూరిటీ గ్రూప్ కావాలని చెప్పి నేను ఎడిట్ అంటాను, ఎడిట్ అని. సో ఇది యాడ్ చేస్తాను. ఎందుకు వచ్చింది యాక్చువల్ తీసేయండి సరే. ఎనీవే, సో సేవ్ చేస్తాను. నెక్స్ట్ క్లౌడ్ వాచ్ కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగర్ చేయండి, నాకు అవసరం లేదు. ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ ఇవ్వచ్చు. సో ఎడిట్ అని చెప్పి ట్యాగ్ ఏమి ఇస్తాను, నేమ్ అని ఇచ్చి దీని పేరు ఏముంది, EB మెషిన్ అంటాను. సేవ్ అంటాను. ట్యాగ్ నేమ్ ఈజ్ ఓకే, అది డిప్లాయ్ చేస్తుంది కదా. ఓకే,
అంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూస్ చేస్తుంది, ఈబీ మెషిన్ అనేవి కాకుండా ఎన్వైర్న్మెంట్ వచ్చి పిహెచ్పి డెమో సైట్ అంట. ఓకే రైట్. సో మనకి ఏమైంది, మనకు కావాల్సిన మన సెట్టింగ్స్ అన్ని సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. యాప్స్కి వస్తాను అంటే స్టాక్ లో ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ వచ్చి యాప్ అంటే అంతే కదా. ఫస్ట్ మనకు ఓఎస్ ఇన్స్టెన్స్ అంతా క్రియేట్ అవ్వాలి, దాని మీద యాప్ క్రియేట్ అవ్వాలి. యాడ్ యాప్ అంటాను, నేమ్ వచ్చి ఆండ్రూ సైట్ అంటాను. కిందకు వచ్చి గిట్ హబ్ లో యూఆర్ఎల్ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, కాపీ చేస్తాను. కాపీ చేసి బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఇస్తాను. ఇంకేం అవసరం లేదండి, అది కూడా ఇచ్చుకోవచ్చు, మన టెస్టింగ్ కోసం ఏం అవసరం లేదు. సేవ్ అంట, యాడ్ యాప్. ఓకే, అందులో దీన్ని చూద్దాం, దీని పరిస్థితి ఏందని. డేటాబేస్ అయిపోయిందని వస్తుంది, అయినా కూడా ఒకసారి క్లిక్ చేద్దాం. ఇన్స్టెన్స్ క్రియేట్ కాలేదు, అంటే డేటాబేస్ క్రియేట్ అయిపోయింది, మరి ఇన్స్టెన్స్ క్రియేట్ కాలేదు. ఎనీవే, నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఇన్స్టెన్స్ డిప్లాయ్. ఇప్పుడు మనకి లేయర్ రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టాక్ డెమో స్టాక్ క్రియేట్ చేసాం. స్టాక్ లోపల నేను ఫస్ట్ లేయర్ క్రియేట్ చేశాను, విచ్ డిఫైన్స్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత ఏ యాప్ డిప్లాయ్ చేయాలా. ఇప్పుడు ఇన్స్టెన్సెస్ వచ్చి ఇప్పుడు ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేస్తాను. నేను డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ యాడ్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, ఓకేనా. ఇన్స్టెన్స్ వచ్చి ఇక్కడ యాడ్ ఇన్స్టెన్స్ అని అనుకోండి, ఫస్ట్ లేయర్స్ లో ఏమేమి సెట్టింగ్స్ పెట్టామో అదంతా తీసుకుంటుంది. ఆ తర్వాత యాప్ డిప్లాయ్ అవుతుందా లేదా చూద్దాం. యాడ్ ఇన్స్టెన్స్ అంటాను. సో పిహెచ్పి 1 అంటాను, పిహెచ్పి ఆర్ నేను ఏమంటానంటే పిహెచ్పి డెమో సైట్ అంటాను. నాకేం కావాలంటే T2 చాలండి, నాకేమి ఎంత పెద్ద అవసరం లేదు. ఎక్కడుంది T2 మైక్రో చాలు. ఓకే, సో అడ్వాన్స్ పిల్లర్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వచ్చు, ఏ టైప్స్ ఆఫ్ అంతా. సో జనరల్ పర్పస్ ఇస్ ఫైన్. సో ఇక్కడ యాడ్ ఇన్స్టెన్స్ అంటాను, ఏమంటుంది హోస్ట్ నేమ్ ఇన్ లోయర్ కేస్. ఓకే సారీ, పిహెచ్పి ఆండ్రూ డెమో సైట్. సో యాడ్ అయింది, కానీ స్టార్టింగ్ అంటే ఇప్పుడు చూడండి, మీరు ఈసీ2 ఇన్స్టెన్సెస్కి వెళ్దాం, ఇక్కడ ఏముందో చూద్దాం. అక్కడ సో ఇక్కడ మనకి యాక్చువల్ 2 ఇన్స్టెన్సెస్ రావాలండి. ఒకటి వచ్చి ఎలాస్టిక్ బీన్ స్టాక్ క్రియేట్ చేయాలి ఒక ఇన్స్టెన్స్, ఇంకో ఇన్స్టెన్స్ వచ్చి ఇది క్రియేట్ చేయాలి. సో రైట్ నౌ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి నాకు ఇన్స్టెన్సెస్ ఏమీ లేవు, ఓకేనా. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏముందో చెప్తా చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ లేయర్స్ లో ఏ ఉన్నాయో దాని ప్రకారం మిషన్ క్రియేట్ అవుద్ది. క్రియేట్ అయినాక యాప్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం డిప్లాయ్ అవుద్ది. సో క్లిక్ ఆన్ స్టార్ట్. సో ఇక్కడ చూసండి సెట్టింగ్ అప్ అనమాట. రిక్వెస్టెడ్. సో మనం ఇక్కడికి వెళ్ళామంటే చూసారా సార్, మీరు నిన్న ఆర్డిఎస్ లో మనం ఇన్స్టెన్స్ మనం వెళ్ళి అక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే అది ఆటోమేటిక్ గా అదే క్రియేట్ చేస్తే కనిపిస్తున్నారు కదా. కనిపించదని మరి అదే సార్, కనిపించదని చెప్పారు. మరి ఇప్పుడు మనం ఇందాక బీన్ స్టాక్ లో చేసినప్పుడు మనం అక్కడ మనం చేయలేదు కదా, ఆటోమేటిక్ గా అదే తీసుకుంది కదా. ఏది ఆర్డిఎస్? అవును సార్. అవును, ఓకే. మరి ఇక్కడ కనిపిస్తుంది కదా సార్ ఇప్పుడు. ఎక్కడ? ఇదే ఇది 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 మెషిన్ అయ్యా, వెబ్ సర్వర్. ఇది కనిపిస్తుంది బీన్ స్టాక్ వెనక ఆర్డిఎస్. నీకు అర్థం? ఓకే. సో బీన్ స్టాక్ ఏం చేస్తుంది, బీన్ స్టాక్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి డెమో సైట్ అంతా ఇన్స్టాల్ చేస్తుంది. అది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తుంది? ఈసీ2లోనే చేస్తుంది, అందుకని కనిపిస్తుంది. ఎలాస్టిక్ దీని పేరు ఆర్డిఎస్ ఏం చేస్తుంది, ఆర్డిఎస్ అనేది సపరేట్ గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అది మేనేజ్ చేస్తుంది, ఓకేనా. సో కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే మీకు లాగిన్ చేయడానికి ఉండదు, అది బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. అర్థం కాలేదా? అర్థమైంది సార్, అర్థం. సో బూట్ అవుతుంది చూడండి, సెట్టింగ్ అప్ బూటింగ్ క్లిక్ చేశారు అనుకోండి, స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఎక్కడ ఉంది సెటప్ అంటే, సెటప్ లో మనకి 8 స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, ఆ స్క్రిప్ట్స్ అన్ని రన్ అవుతాయి అనమాట. ఆ తర్వాత డిప్లాయ్ అన్ని రన్ అవుతా ఉంటాయి. సో మనం దానికోసం వెయిట్ చేయాలి. సో ఇది టైం పడుతుంది. సో ఇది ఎంతవరకు వచ్చింది, ఇన్స్టెన్స్ లేకపోవడం ఏంటి.
సో సార్ క్రియేటెడ్ ఇంకోటి నేను RDS మీకు databases. చెప్పండి. ఇంకోటి నేను మీకు ఒక ఎర్రర్ చూపిస్తాను సార్. మీరు నాకు ప్రెజెంటింగ్ ఇస్తే నేను చూపిస్తాను. అది ఒక్క నిమిషం. నిన్న వచ్చింది నాకు. ఓకే డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ చేయాలి. ఓకే మ్యూట్ చేయండి. ఓకే, NS lookup. అదేనా ఎర్రరు? మ్యూట్లో ఉన్నావు. మ్యూట్లో ఉన్నావు. ఇది సెకండరీ జోన్, ప్రైమరీ జోన్ రెండు కరెక్ట్ గానే ఉన్నాయి సార్. అది AWS ప్రాబ్లం ఎందుకు అనుకుంటున్నావు? AWS ప్రాబ్లం కాదు, అదే NS లుక్అప్ అంటే మన లోకల్ అయినచ్చు అని చెప్పి క్లియర్ గా చెప్తుంది కదా, NS లుక్అప్ అసలు దొరకట్లేదని, కమాండ్ దొరకట్లేదని. ఓకే, అంటే ఇది ఇంటర్నల్ ప్రాబ్లం అంటున్నారు మీరు? మీ డెస్క్టాప్ ప్రాబ్లం అది బేసిక్ గా. ఎందుకంటే NS లుక్అప్ నాట్ అసలు కమాండే ఫైండ్ అవుట్ చేయలేదు, అందుకని అప్పుడు పనిచేయదు కదా కమాండ్ లేనప్పుడు. అవునవును సార్. సో గూగుల్ ఓపెన్ అంటే నేను మొన్న ఇంకోటి NS లుక్అప్ చేశాను సార్. ఇంతకుముందు మీరు లోడ్ బ్యాలెన్స్ చెప్పేటప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా, మనం చెక్ చేసాం కదా అప్పుడు ఏ సర్వర్ కి రౌట్ అవుతుందని. కింద చూడు, NS lookup is not recognized as internal or external command అని చెప్తుంది. ఓకే, అంటే కమాండ్ లేదని వస్తుంది. సో కమాండ్ లైన్ ఒకటి ఓపెన్ చేయి ఫస్ట్. NS lookup కొట్టు, చూసావా? ఇది రాకూడదు. సో అసలు NS lookup పని చేయనప్పుడు అది ఎందుకు డిజాల్వ్ అవుద్ది? సో ఫస్ట్ ఎర్రర్ చదవాలి కదా. Windows 10 అనేది. అవును సార్. ఒక్క నిమిషం లైన్లో ఉంది. Windows 10 లో NS lookup ప్రాబ్లం ఉంది. ఓకే, సో అది చెక్ చేసుకో. సో ఇలా పని చేయనప్పుడు ఏం చేస్తామంటే ఒక EC2 మెషిన్ డిప్లాయ్ చేసి ఓకే దాని నుంచి NS lookup చేయి. ఓకే సార్. సో ఇక్కడ చూడండి ఎర్రర్ ఇస్తుంది, NS lookup నాట్ ఫౌండ్ అని చెప్పి. ఐఎమ్ కరెంట్లీ సార్టింగ్ దిస్ అవుట్, బట్ ఇట్ అపీర్స్ సంథింగ్ రీరైటింగ్ రిజిస్ట్రీ ఏదో ఉందన్నమాట. ఓకే, రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఉన్నాయా? చేంజెస్ చేయాల్సి వస్తుంది, బట్ ఇది నథింగ్ టు డూ విత్ AWS. ఓకే, ఇంకోటి AWS మీరు CLI చెప్పారు కదా, మనం విండోస్ మిషన్ లో ఇన్స్టాల్ చేసి మనం అది రన్ చేయడం చేయొచ్చు. అది నాకు AWS కాన్ఫిగర్ కొడితే రాలేదు సార్. నిన్న అంటే అమ్మా ఏందయ్యా మరి చిన్నపిల్లల మాట్లాడతావు? AWS CLI అని కొట్టే ఫస్ట్ ఇది రావాలి, అక్కడ ఇవి రావాలా అంటే అప్పుడు మీకు AWS ఇన్స్టాల్ అయినట్లు లెక్క. ప్రోగ్రామే ఇన్స్టాల్ అయ్యకుండా ఎట్ వస్తుంది? ఫస్ట్ ఇన్స్టాల్ చేశాను, ఇన్స్టాల్ చేసి అది వచ్చింది కూడా. తర్వాత మరి నెక్స్ట్ తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ కి అడుగుతుంది కదా, అది కొట్టినప్పుడు AWS కొట్టినప్పుడు అది వచ్చింది. తర్వాత నేను LS కొడుతుంటే కమాండ్ నాట్ ఫౌండ్ ఉంటుంది మళ్ళీ. ఒక నిన్ను సరే ఆర్గనైజర్ చేశాను, ఒక్క నిమిషం వాళ్ళు. ఓకే, ప్రెజెంటర్ చేస్తాను, మళ్ళీ ఒకసారి ట్రై చేయి, మిగతా వాళ్ళు చూసినట్టు ఉంటుంది.
ఉమ్, ఉమ్, ఇలా వస్తుంది. ఉమ్. AWS ఇన్స్టాల్ చేసావా? చేశాను సార్. ఓకే. సో ఏం చేస్తాం అంటే ఉత్త AWS కొట్టు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేసి ఉంటావు, అయితే ఏంటంటే పాత్ సరిగ్గా కాన్ఫిగర్ చేసి ఉండవు. సి ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళి ఒక్క నిమిషం. ప్రోగ్రామ్ ఫైల్స్ వెళ్ళు, అమెజాన్ వెళ్ళు, సిఎల్ఐ ఆ పాత్ కాపీ చేయి, కమాండ్ లైన్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేయి. అడ్వాన్స్ క్యాన్సిల్ ఎడిట్ ఉన్నదాన్ని పాడు చేస్తున్నావు. ఇది సర్లే, ఇది ఎప్పుడు కోలన్ కొట్టాలా, కోలన్ కొట్టి ఇవ్వాలా. ఓకే సరే ఫైన్ క్యాన్సిల్ కొట్టు. ఓకే కొట్టేసి కింద కూడా ఓకే కొట్టేసి. సో కింద అది ఉంది కదా. సో ఇప్పుడు AWS కొట్టు, బేసిక్గా రాకూడదు అయినా కూడా. క్లోజ్ చేసి ఓపెన్ చేయి. మళ్ళీ ccm.cpl ఓపెన్ చేయి. కింద ఇవ్వాలనుకుంటా, పైన కాదు. ఓకే. కింద వాటిగా పాత్ సెలెక్ట్ చేయి, ఎడిట్ కొట్టు. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేసి న్యూ కొట్టు. కింద న్యూ ఉంది, క్యాన్సిల్ న్యూ. ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ఇది అవసరం లేదే, పాత్ దగ్గర సరిపోతుంది. క్యాన్సిల్ చేయి. ఓకే. యూజర్ వేరియబుల్స్ సూర్య సిస్టమ్ వేరియబుల్స్ సి టెరాఫామ్ ఉంది కాదు, సి టెరాఫామ్ సెలెక్ట్ చేయి, ఎడిట్ కొట్టు. కింద ఎడిట్. ఫస్ట్ తప్పిచ్చావు, వెనక బ్యాక్ / ఉండాలా, / ఇచ్చావు. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కోలన్ ఇవ్వు. ఓకే. సెమీ కోలన్, అది కొత్త కోలన్ ఇవ్వరా. మళ్ళీ పేస్ట్ చేయి ఇప్పుడు. ఓకే కొట్టు. ఓకే కొట్టేసి కమాండ్ లైన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఎందుకు రావట్లేదు? అంటే మేబీ ఇక్కడ పాత్ కూడా ఒకవేళ తప్పు ఉండొచ్చండి. కమాండ్ ఇక్కడ పాత్ ఉంది కదా, అది కరెక్ట్. మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ఇచ్చినప్పుడు పాత్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ కావాలి, ఇక్కడ నుంచి అది ఎగ్జిక్యూట్ అవుతుంది బేసిక్ గా. ఒక్క నిమిషం, బిన్ ఇవ్వాలనుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ బిన్ కాదు, ఎక్కడ ఉంది రిసోర్సెస్ కాదు. AWS సరిగ్గా ఇన్స్టాల్ అయిందా లేదా, ఒక నిమిషం ఆగండి. అందుకన్నా Yes.
ఓకే, ఓకే. ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ అవ్వట్లేదు. పవర్షెల్ ఓపెన్ అయిందా? విండో కొత్త కమాండ్ లైన్ ఓపెన్ చేసి చెక్ చేయవా? ఓకే సార్. ఓకేనా? ఓకే, యాక్సెస్ కి. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు చూసారంటే మనకి ఎలాస్టిక్ బీన్ స్టాక్ అయిపోయింది, మొత్తం ఇన్స్టాల్ అయిపోయింది. చూసారంటే హెల్త్ వచ్చి ఓకే, అంటే మనకి దీనికి మళ్ళీ వద్దు రిప్లై అవుతుంది కాబట్టి అది కూడా అయిపోయింది. బట్ ఫస్ట్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ చూద్దాం. సో మీరు చూసారంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ హెల్త్ ఒకటి మ్యూట్ చేయాలి సూర్య. సో హెల్త్ తర్వాత రన్నింగ్ వర్షన్ తర్వాత కాన్ఫిగరేషన్ అంతా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇది యాక్సెస్ చేయాలంటే చూడండి, ఇక్కడ పైన ఆల్రెడీ బై డిఫాల్ట్ మీకు URL వచ్చేస్తుంది. క్లిక్ చేస్తారు అనుకోండి, మీకు వెబ్సైట్ వచ్చారు. చూసారా, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక డెమో వెబ్సైట్ అనమాట మీకు. సో మూవీస్ సంబంధించి రిలేటెడ్ గా అంతా. సో వెనక ఏం జరుగుతుంది యాక్చువల్ గా, మీరు EC2కి వెళ్ళారు అనుకోండి, రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ఎలాస్టిక్ బీన్ స్టాక్ చూడండి, EB డెమో ఇది వచ్చి వెబ్ సర్వర్ క్రియేట్ అయిపోయింది అనమాట. తర్వాత మనకి వెనక RDS కూడా క్రియేట్ అయింది అనమాట. సో RDS మనం చూసామంటే, సో మనం ఏం చేసాం, ఏది కూడా మనం మాన్యువల్ గా క్రియేట్ చేయలేదు ఏది కూడా. సో ఈ అన్ని ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఎక్స్టెన్స్ లో పెట్టేసాం అనమాట. ఆటోమేటిక్ అదే డిప్లాయ్ చేసి దాని నుంచి డేటా తీసుకొని అంతా కూడా మీకు క్లియర్ గా ఇస్తుంది. సో మనం ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్కి వెళ్ళానంటే నేను డేటాబేస్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది మనకి చూసామంటే కాపీ చేస్తాను. కాపీ చేసి ఓకే, సో ఇప్పుడు ఇది కూడా బ్యాక్ ఎండ్ లో ఒక EC2 మెషిన్ మీద రన్ అవుతూ ఉంటుంది మీకు, RDS కూడా బేసిక్ గా చెప్పాలంటే. ఓకే, సో ఈ EC2 మెషిన్ వచ్చి మనకి కానీ ఇక్కడ కనిపించదు, కానీ ఏంది మనకి ఇది ఆల్రెడీ మీకు RDS లో చెప్పాను. ఇప్పుడు చూసారంటే ఈ మెషిన్స్ కూడా ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఆటోమేటిక్ ఒకటే, ఈ డెమో మెషిన్ ఆటోమేటిక్ అదే ఇన్స్టాల్ చేసింది, అదే డేటాబేస్ ఇన్స్టాల్ చేసింది, అదే ఇన్స్టాల్ అన్ని మనకి ఈవెన్ మనకు కావాలంటే లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్ కూడా ఇస్తుందండి మీకు మనకు అవసరం అయితే, మనం కాన్ఫిగర్ చేయాలి కానీ. ఓకే, సో మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. మనకు కావాలంటే ఇది మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రౌజ్ మూవీస్ అంటే ఇక్కడ ప్రస్తుతం ఈ మూవీస్ ఉన్నాయన్నమాట, సింపుల్ జావా అప్లికేషన్. సో నేనేం చేస్తాను, అడిషనల్ గా మూవీలు యాడ్ చేయాలనుకోండి, సో యాడ్ మూవీ అంటాను. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను జురాసిక్ వరల్డ్ సినిమాకి వెళ్ళాను రాత్రి, చూడొచ్చు సినిమా, నాట్ బ్యాడ్. సినిమాలో గొప్పతనం ఏంటంటే, ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తాడో వాడు ఖచ్చితంగా దీని చేతిలో పోతాడని తెలిసిపోతూ ఉంటుంది మీకు, అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. సో దేని చేతిలో పోతాడు. ఓకే, సో ఇది నో స్నేక్స్ కాదనమాట. సో పేరు వచ్చి మనకి జురాసిక్ ఫాలెన్ కింగ్డమ్ ఇస్తాను. సో నేను ఏంటంటే మొత్తం ఒకే వర్డ్ ఇస్తాను, ఇంకొన్నిసార్లు తీసుకోదన్నమాట. కోలన్ ఇస్తే సబ్మిట్ అంటున్నాను. సో యాడ్ అయిపోయింది. ఇంకోటి కూడా ఏమైనా చేద్దాం, ఇంకోటి ఏం చేద్దాం, పింక్ ప్యాంథర్ చూద్దాం. పింక్ ప్యాంథర్ వద్దు, లేకపోతే బ్లాక్ ప్యాంథర్. పింక్ ప్యాంథర్ కామెడీ కదా, బ్లాక్ ప్యాంథర్. ఓకే, సబ్మిట్ అనండి. సో రైట్, సో ఇప్పుడు మనం బ్రౌజ్ మూవీస్కి వెళ్ళాను అనుకోండి, మీరు చూసారంటే జురాసిక్ ఫాలెన్ కింగ్డమ్ బ్లాక్ ఈ విధంగా అప్డేట్ అయిపోతుంది. అంటే ఎక్కడ అప్డేట్ అవుతుంది మీకు, డేటాబేస్ ఏంది, MySQL. సో క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఓపెన్ కావాలన్నమాట. చూసారా? సో కాబట్టి మీకేం అర్థం కావాలి, ఎలాస్టిక్ బీన్ స్టాక్ ద్వారా డిప్లాయ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీరు చూస్ చేసి మీకు మీరు ఏమేమి అనుకుంటారో అవన్నీ కూడా ఆటోమేటిక్ డిప్లాయ్ అవుద్ది. అది డిప్లాయ్ అవ్వాలంటే మీకు ఏం చేయాలంటే
ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఎక్స్టెన్షన్స్ లో మీరు పెట్టాలి. ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఎక్స్టెన్షన్స్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను కూడా. ఇక్కడికి వచ్చి మనం సోర్స్ లోపలికి వెళ్ళి .eb ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. దీని లోపల మనం అన్ని సెట్ చేయాలి. సో ఇన్యాక్టివ్ అంటే ఇవన్నీ ఇప్పుడు వాడుకుంటుంది. ఇన్యాక్టివ్ అంటే మీరు వాడచ్చు వాడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోడ్ బ్యాలెన్సర్ కావాలనుకోండి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా, లోడ్ బ్యాలెన్సర్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఇన్స్టెన్స్ ఉంది, దేనికి పనిచేస్తున్నది, ప్యాకేజెస్ ఇది చూడండి. తీసుకుంటే ఏం ఇన్స్టాల్ చేస్తుంది ఇక్కడ మీకు HTTPS ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో అంటే మీరు ఏమున్నా కూడా ఈ విధంగా EB ఎక్స్టెన్షన్స్ లో పెడితే ఆటోమేటిక్ అది తీసుకొని మీకు డిప్లాయ్ చేస్తుంది. ఆ విధంగా ఉంటుంది. సో మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలనుకోండి, కొత్త ప్యాకేజ్ ఒకటి వచ్చింది, అప్డేట్ చేయాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, యాక్షన్స్ బేసిక్ గా వచ్చి ఇక్కడికి వచ్చి మనకి అప్డేట్ అప్లోడ్ అండ్ డిప్లాయ్ అంటే కొత్త ప్యాకేజ్ ఉంది అనుకోండి. సో మనం ఏం చేస్తారు, అప్లికేషన్స్ వర్షన్స్ పేజ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎన్వైరన్మెంట్స్ అప్లికేషన్స్ వర్షన్స్ అనమాట. సో ఫస్ట్ ఏం చేయొచ్చు, మీరు అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వర్షన్ ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉందనుకోండి, సో అప్లోడ్ అని చెప్పి మీరు చూస్ ఫైల్ చేసి ఇందాక రూట్ ఉంది కదా, రూట్ అంటాను, రూట్ అని చేసి లేబుల్ వచ్చి వర్షన్ 2 అంటాను, పెట్టి అప్లోడ్ అన్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు రెండో వర్షన్ కూడా అప్లోడ్ అవుతుంది అనమాట. అంటే ఒకవేళ అప్డేట్ ఇస్తారు, డెవలపర్ టీం వచ్చి రెండో అప్డేట్ ఇచ్చారు, సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం దీన్ని అప్లోడ్ చేసాం అనుకోండి, ఒక రెండో వర్షన్కి అప్లోడ్ అయిపోతుంది. సో అది అప్లోడ్ అయిపోయినాక మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ఎన్వైరన్మెంట్స్కి వచ్చి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే అప్లోడ్ అండ్ డిప్లాయ్ అని చేయొచ్చు. సో మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉండాలా చేసి మీరు అప్లికేషన్స్కి వెళ్ళి ఏ అప్లికేషన్ కావాలో సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం డిప్లాయ్ అయిపోతుంది. సింపుల్. సో అప్డేట్ కూడా చాలా ఈజీ అనమాట ఇక్కడ. ఓకే, క్లియర్, అర్థమైందండి అందరికి? ఎనీ క్వశ్చన్స్? అప్పుడు మెయిన్ గా డెవలపర్స్ దీన్ని వాడతారా కంపెనీలో? డిపెండ్స్ అండి, కొందరు వాడతారు కొందరు వాడరు. సో మనకేంటంటే ఈజీగా పని అయిపోవాలి, టెస్టింగ్ జరగాలనుకోండి. ఫస్ట్ మీరు ఒక క్రియేట్ చేశారు ఎన్వైరన్మెంట్, దాన్ని టెస్ట్ చేయాలి. నేను పదే పదే క్రియేట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనమాట. అఫ్ కోర్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఆటోమేషన్ టూల్స్ వాడుకోవచ్చు డిప్లాయ్. అది కాకుండా తొందరగా డిప్లాయ్ అవ్వాలా, ఈజీగా డిప్లాయ్ అవ్వాలా, మనంతటా మనం పోయి మనం ఏం సెలెక్ట్ చేసి RDS క్రియేట్ చేసి దాని పాయింట్లు తీసుకొని కాకుండా తొందరగా డిప్లాయ్ చేయాలంటే బీన్ స్టాక్ అనమాట. సో తక్కువ ఎఫర్ట్ తో తొందరగా డిప్లాయ్ చేయొచ్చు. వాడేవాళ్ళు ఉన్నారు, చాలా మంది డిప్లాయ్ కూడా చేస్తున్నారు. అందుకని బట్ మీకు తెలుసుంటే మీకు అంటే ఏది ఎప్పుడు వాడాలో మీకు ఒక ఐడియా ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనుకోండి, చిన్న ఎన్వైరన్మెంట్స్ బాగా వాడుకోవచ్చు. పెద్ద ఎన్వైరన్మెంట్, పెద్ద ప్రోగ్రామ్ అనుకోండి, మీరు కోడ్ పైప్ లైన్ బుక్ చేసుకోవాలంటే అంటే ఫస్ట్ బిల్డ్ అవ్వాలా, కోడ్ బిల్డ్, ఇవన్నీ డెవలపర్ టూల్స్ వస్తాయి అనమాట పిక్చర్లోకి. మీకు ఇవన్నీ వాడు డిప్లాయ్ చేయొచ్చు. ఇది ఏంటంటే సింపుల్ టెస్టింగ్ బాగా పనికి వస్తుంది, చిన్న అప్లికేషన్స్ బాగా పనికి వస్తుంది. మరి పెద్ద అప్లికేషన్స్ అయితే మీరు ఇబ్బంది పడతారు అనమాట. ఓకే అండి. ఓకే, ఇంకా చలో. సో ఇదండి. సో మీరు టెస్టింగ్ అంతా అయిపోయినాక మీకు ఆల్రెడీ చాట్ లో పెట్టుంటాను, ఎనీవే ఇంకోసారి పెడతాను, కానీ మీరు మిస్ అయ్యారేమో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి. ఎలాస్టిక్ బీన్ స్టాక్ స్నేక్స్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను గూగుల్ డ్రైవ్ లో, root.war ఫైల్ అని అప్లోడ్ చేశాను, మీరు యూజ్ చేసుకోవచ్చు డిప్లాయ్ చేయడానికి. అంతా ఏదైనా డౌట్స్ వస్తే నేను చెప్తాను. ఓకే, సో అంతా అయిపోయినాక డిలీట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడికి వచ్చి బేసిక్ గా యాక్షన్స్కి వచ్చి టెర్మినేట్ ఎన్వైరన్మెంట్ అనండి. ఆటోమేటిక్ మొత్తం వెనక డేటాబేస్ అంతా కూడా ఒకేసారి మీరు మాన్యువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా అదే టెర్మినేట్ అయిపోతుంది. సో క్లిక్ ఆన్ టెర్మినేట్, మనం అట్లా వదిలేసి అది టెర్మినేట్ అయిపోతుంది. సో ఈ లోపల ఏం చేద్దాం అంటే మనం ఇక్కడికి వద్దాం. మీరు చూసారనుకోండి, ఇది ఆన్లైన్ కోర్సెస్ చూడండి, PHP Android డెమో వెబ్సైట్ వచ్చేసింది. నేనేం చేశాను, ఫస్ట్ డెమో స్టాక్ అని క్రియేట్ చేశాను. ఆ స్టాక్ లోపల లేయర్స్ ఉంటాయి. లేయర్స్ వచ్చి ఫస్ట్ ఇక్కడ మనకి ఒక లేయర్ క్రియేట్ చేశాను, PHP లేయరు. ఆ తర్వాత యాప్ వచ్చి గిట్హబ్ లో మ్యాప్ చేశాను, తర్వాత ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేశాను. చేసినాక మనకి ఆటోమేటిక్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేయాలనుకోండి, క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక వెబ్సైటే వచ్చేసి ఉండదు. చూసారా, అండ్ రూపక్ డెవాప్స్ ఇంజనీర్ ఎంటర్ప్రీనర్, సో న్యూయార్క్, ఈ విధంగా మనకి వెబ్సైటే వచ్చేసింది. ఓకే, సో మనం యాక్చువల్గా ఏమన్నా మనం PHP ఇన్స్టాల్ చేసామా, లేకపోతే మనం కాన్ఫిగర్ చేసి ఏం చేయాలి, గిట్హబ్ లో ప్రోగ్రామ్ పెట్టాము, త్రూ ఆప్సోర్స్ ఇన్స్టాల్ చేసాము. మరి ఆప్సోర్స్ ఏం చేసింది, ఆప్సోర్స్ అన్ని కావాల్సినవి డిప్లాయ్ చేసింది అనమాట. ఫస్ట్ దీనికి ఏమేమి అవసరం, మనకి
బ్యాక్ ఎండ్ లో మనకు కావాల్సిన అపాచీ కానీ లేదా టామ్ క్యాట్, ఆ తర్వాత మనకి దీని పేరు ఈ గిట్ కావాలి కాపీ చేయడానికి, అన్ని అదే ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ గా మనకి ఇచ్చేసింది. సో ఆప్స్ సోర్స్ ఏం చేస్తుంది మనకి ఈ విధంగా మనకి డిప్లాయ్మెంట్ చాలా కాన్ఫిగరేషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా చేయొచ్చు మీరు కావాల్సి వస్తే. బట్ ఇంకా మీకు ఇంకా కంట్రోల్ కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇది వాడకుండా పప్పెట్ షెఫ్ మీ అంతటా మీ సర్వర్స్ క్రియేట్ చేసుకొని వాడుకోవాలి. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా మోర్ కంట్రోల్ వస్తుంది. సో షెఫ్, ఆటోమేటివ్, ఈ విధంగా పప్పెట్ ఈ రెండు కూడా చేశారంటే మీకు ఇంకా మోర్ కంట్రోల్ వస్తుంది. ఇదేంటంటే జస్ట్ మీకు చూపించడానికి, నేను కూడా పెద్ద షెఫ్ అంత బాగా పనిచేయలేదండి, నాకు పప్పెట్ యాన్సిబుల్ చేస్తాను కానీ షెఫ్ ఆ విధంగా లేదు. బట్ మీకు ఆప్స్ సోర్స్ ఎలా పనిచేస్తుందో తెలిసి ఉండాలి. సో ఇంకో స్టాక్ కావాలనుకోండి, ఇంకో స్టాక్ క్రియేట్ చేస్తాము ఈసారి, మీకు ఏది కావాలో. సో ఇది కూడా సేమ్ ఇదే అనమాట. సో డెమో స్టాక్ 2 అంటాను. సో ఒకవేళ మీ కుక్ బుక్స్ అనుకోండి నో అని ఇచ్చి మీ గిట్హబ్ ఇచ్చుకోండి, అంటే డిఫాల్ట్ బదులు మీ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. అది కూడా చేయొచ్చు. యాడ్ స్టాక్ సేమ్ అంతే, ఇక్కడ వచ్చి లేయర్స్ యాడ్ చేసుకోవడం, తర్వాత యాప్స్ యాడ్ చేసుకోవడం, అంత డిప్లాయ్మెంట్స్ కనిపించాలి, మీరు ఏం డిప్లాయ్మెంట్ చేసినంత కనిపించాలన్నమాట. ఇక్కడ రిమైనింగ్ ట్యాగ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెనేటరీ అండి బేసిక్గా. సో డిప్లాయ్మెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ ఆపరేషన్ యూ నీడ్ టు మేనేజ్. సో మనం ఆల్రెడీ యాప్ డిప్లాయ్ చేసాం. సో మీరు చూసారు చూడండి, యాప్ ఆల్రెడీ డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ చేయండి చేయొచ్చు అనమాట. మనం చేసాం ఆల్రెడీ, మానిటరింగ్ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ హియర్? మీరు షెఫ్ నేర్చుకుని దీని జోలికి వస్తే ఇంకా బాగా అర్థం ఉంది, డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారు. ఓకే, చలో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలా? డిలీట్ చేయాలంటే డైరెక్ట్ గా డిలీట్ స్టాక్ అని కొట్టేసి డిలీట్ ఓపెన్ కాదండి, ఫస్ట్ ఇన్స్టెన్సెస్ ఆపాలా. సో ఇన్స్టెన్సెస్కి వెళ్తాను, వెళ్ళేసి స్టాప్ అంటాను. ఓకే, చూద్దాం. తర్వాత యాప్స్ డిలీట్ చేయాలి మీరు. డిలీట్. సో ఇన్స్టెన్సెస్ కూడా అయిపోయినాక ఆ తర్వాత లేయర్స్కి వచ్చి మీకు ఇక్కడ దీన్ని ఏమంటారు డిలీట్ చేయాలి. సో ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఉంది, అది అడుగుతుంది. ఇన్స్టెన్స్ డిలీట్ చేసినాక చేయొచ్చు అనమాట. దానికోసం సో రేపు ఏం డిస్కస్ చేద్దామంటే, రేపు ఐఏఎం స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఐఏఎం స్టార్ట్ చేసి, లేదా రేపు మీరు ఆఫ్ తీసుకోండి, అంతా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా మీకు? అంటే వరుస చెప్తున్నారు కదా. ఓకే, ఆర్డిఎస్ ఫైల్ రాలేదా? ఒక్క నిమిషం అప్లోడ్ చేస్తాను, ఆగండి. అన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు క్లాస్ అయిపోయినాక ఒక 2-3 వీక్స్ వస్తారు. ఎందుకంటే చూడండి నాకు స్టోరేజ్ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది అనమాట, తీసేయాల్సి వస్తుంది కొన్ని. ఓకే, కాబట్టి ఇప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్, సో రేపు ఆఫ్ తీసుకోండి, మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మనం వరుసగా పోతున్నట్టున్నాము. సో మళ్ళీ మనం ట్యూస్డే కలిసినప్పుడు నేను ఏం చెప్తానంటే సెక్యూరిటీ, ఐడెంటిటీ, కంప్లైన్స్ ఇది చెప్తాను అనమాట. సో ఐఏఎం గురించి కొంచెం ఇంపార్టెంట్ జాగ్రత్తగా, ఇది ఒక 2-3 డేస్ పోతుంది మనకి. సో ఇది అయిపోయినాక ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, సో నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీకి వస్తే ఇవన్నీ చేస్తాం. ఓకే, క్లాస్
ఇంకొక 2 నెలలు చెప్దాం అనుకుంటున్నా, ఏమంటావు? నీ ఉద్దేశం ఏంటి? సూపర్ సార్, కంటిన్యూ చేద్దాం. సో 19కి యాక్చువల్ గా కాదు, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అట్లీస్ట్ బై 25th అనుకుంటున్నాను. ఎందుకంటే 19th అన్ని 1 month అయిపోతుంది. కానీ మీరు ప్రాక్టీస్, మీరు డౌట్స్ అడిగే కొద్ది ఏంటంటే మన క్లాస్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి లెట్స్ పుట్ లైక్ 25th లోపల అవ్వచ్చు నా ఉద్దేశం. ఓకే సార్. దాని ముందు కూడా అవ్వచ్చు, బట్ 25th టార్గెట్ అనుకుంటున్నాను. ఓకే. ఓకే, ఇదంతా వరకు వచ్చింది. ఇంకా స్టాపింగ్. సో మీరంతా అయిపోయినాక ఏం చేస్తారంటే ఇది కూడా స్టాప్ అయిపోతుంది. సో ఇది డిలీట్ చేయండి. ఆ తర్వాత లేయర్స్కి వచ్చి లేయర్ కూడా డిలీట్ చేయాలి. ఇన్స్టెన్స్ ఇంకా ఉంది, ఇది ఎప్పుడే వద్దాం. EC2 రిఫ్రెష్ చేసామనుకోండి, ఎలాస్టిక్ బీన్ స్టాక్ వచ్చి టెర్మినేట్ అయిపోయింది. ఇది కూడా స్టాప్ అయిపోయింది, కానీ ఇక్కడ చూపించట్లేదు అనమాట. అదే సమస్య, కొంచెం టైం పడుతుంది. ఓకే, డిలీట్ చేయండి. తర్వాత లేయర్స్కి రండి, డిలీట్ చేయండి. అంతే, దట్స్ ఇట్, ఇట్స్ డన్. తర్వాత డెమో స్టాక్ వచ్చి డిలీట్. ఓకే, దట్స్ ఇట్. సో మనం ఏం చూసాం, AWS బీన్ స్టాక్ యాజ్ వెల్ as సాఫ్ట్ సోర్స్ చూసాం. ప్రాక్టీస్ చేయండి. నేను వీడియో ఇప్పుడు కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ చేసి మీరు ఇంకా హాఫ్ అన్ అవర్ 8 అవుతుంది లేదు, అంత కన్వర్ట్ అయ్యేసరికి పెద్దది కాబట్టి 1 hour కాబట్టి అప్లోడ్ చేస్తాను. ఓకే, చలో, సీ యూ దెన్. ఆల్రెడీ రూట్ ఫైల్ root.war అప్లోడ్ చేసేసాను, అంటే దీనికి సంబంధించింది మీరు టెస్ట్ చేసుకోవడానికి. ఓకే, సీ యూ, బై బై.